కెమెరా యాంగిల్స్ ఆర్ లైక్ బర్త్డే కేక్స్. బర్త్డే కేక్ పైన క్రీమ్ లేకపోతే దాన్ని బర్త్డే కేక్ అనరు. అలాగే మీ వీడియోస్లో సరైన కెమెరా యాంగిల్స్ లేకపోతే దాన్ని వీడియో అనరు. మీ షార్ట్ ఫిలిమ్స్ ఆర్ వీడియోస్లో సరైన కెమెరా యాంగిల్స్ లేకపోతే మీ ఆడియన్స్ ఇలా అంటారు. మరి మీ ఆడియన్స్ బోర్గా ఫీల్ అవ్వకూడదు అనుకుంటే మీకు ఏం చేయాలో బాగా తెలుసు అనుకుంటా. వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్. ఫస్ట్లీ కెమెరా యాంగిల్స్ అంటే ఏంటి? కెమెరా యాంగిల్స్ అంటే మీరు మీ సీన్ని లేదా మీ షాట్ని డిఫరెంట్ ఫోకల్ లెన్స్లో షూట్ చేయడం. లైక్ 50 mm, 67 mm, 40 mm ఇలా అన్నమాట. అండ్ ఈ కెమెరా యాంగిల్స్ అనేవి మీ సీన్ లేదా మీ షాట్ని ఎలివేట్ చేస్తుంది, అలాగే డీటెయిలింగ్ని యాడ్ చేస్తుంది అండ్ మూడ్ని కూడా సెట్ చేస్తుంది అనమాట. డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ లైక్ అ వైడ్ షాట్, దీన్నే ఎస్టాబ్లిషింగ్ షాట్ అని కూడా అంటారు. ఈ షాట్ వచ్చేసి కామన్గా మీకు మూవీస్లో అయితే కనపడుతుంది. ఈ షాట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మీ లొకేషన్ని రివీల్ చేస్తుంది అనమాట. లొకేషన్స్ లైక్ అ పార్క్, అ హౌస్, అ ఫారెస్ట్ ఇలా అన్నమాట. అండ్ ఈ వైడ్ షాట్ యొక్క ఇంకో పర్పస్ ఏంటంటే మీ సబ్జెక్ట్ యొక్క ఫిజికల్ అపియరెన్స్ని అయితే చూపిస్తుంది అనమాట. మీ వీడియోస్ ఆర్ షార్ట్ ఫిల్మ్స్లో మీ క్యారెక్టర్ యొక్క మూడ్ని చూపించాలనుకుంటే క్లోజప్స్ విల్ వర్క్ ఫర్ యూ. మూడ్స్ లైక్ హ్యాపీ, బోల్డ్, యాంగర్, లవ్, ఇలా చూపించాలనుకుంటే మీ క్యారెక్టర్ని క్లోజప్లో క్యాప్చర్ చేయాలన్నమాట. అండ్ ఒక ఆబ్జెక్ట్ని డీటెయిల్గా చూపించాలనుకుంటే అగైన్ ది క్లోజప్స్ విల్ వర్క్ ఫర్ యూ. అండ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ కెమెరా యాంగిల్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ది బాటమ్ యాంగిల్ షాట్. ఈ షాట్ వచ్చేసి మీకు యాక్షన్ మూవీస్లో చాలా కామన్గా కనపడుతుంది. ఈ షాట్స్ ఏం చేస్తాయంటే మీ హీరో క్యారెక్టర్ని ఎలివేట్ అయితే చేస్తుందన్నమాట. మీ క్యారెక్టర్ని టాల్గా, స్ట్రాంగర్గా చూపిస్తుంది. ఆల్ రైట్, దీస్ ఆర్ ద బేసిక్ కెమెరా యాంగిల్స్ ఫర్ ఫిలిం మేకింగ్. కానీ ఓన్లీ కెమెరా యాంగిల్స్ని నేర్చుకుంటే మీ వీడియోస్ బోర్ కొట్టవు. కానీ కెమెరా యాంగిల్స్తో పాటు కాంపోజిషన్ కూడా నేర్చుకుంటే మీ వీడియోస్ విజువల్గా అపీలింగ్ అయితే కనపడతాయి అన్నమాట. నేను ఈ కాంపోజిషన్ పైన ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ మీరు మీ వీడియోస్ని విజువల్గా అపీల్ చేసుకోవాలనుకుంటే కాంపోజిషన్ వీడియోని పూర్తిగా చూడండి, నేను ఐ కార్డ్స్లో వదిలేస్తాను.